ఇవాళ మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం 19, 20, 21 పియర్స్ 7వ బ్లాక్ లో ఉన్న 19, 20, 21 పియర్స్ మధ్యన కొంత 1.25 మీటర్స్ తోని అది సెటిల్ కావడం కుంగిపోవడం జరిగింది. అది నిజంగా కూడా దురదృష్టకరమైన సంఘటన. దానిపైన సమగ్రమైన విచారణ జరగవలసిన అవసరం ఉంది. సాంకేతిక కారణాల వల్ల జరిగిందా లేదు ఇంకేదన్నా కారణాల వల్ల జరిగిందా అనేది తప్పకుండా విచారణలో బయటకు వస్తుంది. విచారణ పూర్తి అయిన తర్వాత దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళని శిక్షించాలని కూడా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నారు. మేము ఎవరిని వెనకేసుకురావడానికి సిద్ధంగా లేము. తప్పు జరిగింది, పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాన్ని విచారణలో తేల్చి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నారు. దానికే జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కూడా మేము అడిగాం. మీరు వేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రకటించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లిన మంత్రులందరూ కూడా వాళ్లే తీర్పు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసే విధంగా ప్రజలకు ఏదో జరిగిపోయిందని కల్పించి చెప్పే విధంగా మంత్రులు ప్రయత్నం చేయడం చాలా విచారకరం. అది సరైనది కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు వెళ్లారు, ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఆ ప్రాథమికంగా వచ్చిన అంచనా పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలనుకున్నారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసిన తర్వాత ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీలో తప్పకుండా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇతర అవసరాలైన అందరి దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకుని ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తి చేసి సమగ్రమైన రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత దానిపైన మంత్రులు స్పందిస్తే బాగుంటుంది. కానీ ఆ రిపోర్టు రాకముందే, పని ప్రారంభం కాకముందే, జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించిన కమిటీ కాన్స్టిట్యూట్ కాకముందే మీరే తీర్పులు చెప్పేస్తే ఎవరిని తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో మంత్రులు ఆలోచించాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించాలి. వారికి చాలా విషయాలు అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఒక మంత్రిగా ఉండి మీరే ముందుగా జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఎంక్వైరీ ఏ రకంగా జరుగుతుందో ఆలోచించుకోవాలి.